హలో, నేనండి మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. I thank all the audience for inspiring us, giving us comments, and calling me. Most of you are calling, very good, and I'm trying that I'll be trying to solve your real estate solutions, your real estate questions, real estate problems. చాలామంది నాకు రిక్వెస్ట్ పంపించారు డిఫరెంట్ ఛానల్స్లో. ట్రంప్ ఎలక్షన్ గెలిచిన తర్వాత ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మార్కెట్లో? ట్రంప్ ఎలక్షన్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా? కొంతమంది అనలిస్టులు ట్రంప్ ఎలక్షన్ వల్ల కొద్దిగా స్లో డౌన్ అవుతుంది, క్రాష్ అవుతుంది అన్నది. ఇప్పుడు ఎక్కడైనా ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ కొత్త లీడర్షిప్ వచ్చాక డెఫినెట్గా దే ఆర్ ఎక్స్పెక్టెడ్ డూ సమ్ చేంజెస్, అదర్వైజ్ దే విల్ నాట్ గెట్ రికగ్నైజ్. శివకరే గారు అంటారు, ఇఫ్ యూ వాంట్ టు గెట్ రికగ్నైజ్ యూ టు డూ థింగ్స్ డిఫరెంట్లీ ఫ్రమ్ అదర్స్. అది చేయకపోతే మీరు సేమ్ రొటీన్ జాబ్ చేస్తే చూడండి, ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ కానీ లేదా టెస్లా కార్స్ కానీ ఏదైనా చాలా ఊబర్ కానీ స్విగ్గీ కానీ జొమాటో కానీ ఎంతమంది లేవు. ఇప్పుడు ఎవ్రీబడి గాట్ యూస్ ఊబర్ కానీ ఎవ్రీబడి గాట్ యూస్. ఫ్యామిలీలో బయటకు వెళ్ళాలంటే అంతమంది హస్బెండ్ ఉంటేనే బయటకు వెళ్ళి, ఇప్పుడు హస్బెండ్తో సంబంధం లేదు. యూ కెన్ గో డైరెక్ట్లీ ఓలా బుక్ చేసుకుని అంటూ. అదే ఫుడ్ ఇక్కడ పెద్ద హోటల్కి వెళ్ళి మీ ఇంటికే వచ్చేస్తున్నాయి ఫుడ్ మీరు వండుకోకుండా. సో లగ్జరీ లైఫ్ ఈజీ, అంటే సుఖం ఎక్కువ, తక్కువ కష్టంతో ఎక్కువ ఫెసిలిటీస్ వస్తున్నాయి. ట్రంప్ అనేది ఫస్ట్ టైం చూసాం మనం బిఫోర్ బైడెన్. ట్రంప్ గారు ఒక రికార్డ్ బ్రేక్ చేశారు. ఏంటంటే అందరూ ప్రెసిడెంట్ 2 సార్లు కంటిన్యూగా అయ్యారు, కొంతమంది జార్జ్ బుష్ కానీ వీళ్ళందరూ కూడా. కానీ ట్రంప్ గారు ఒకసారి ఓడిపోయి మళ్ళీ గెలిచారు. అంటే ఇట్స్ సంథింగ్ లైక్ వూండెడ్ టైగర్. ఆయన ఎలా ఉన్నారంటే ఆయన పాలసీలు డెఫినెట్గా ఈజ్ రిపబ్లికన్ కాబట్టి కొద్దిగా హార్ష్గా ఉంటాయి. అండ్ డెమోక్రటిక్ ఆర్ ఆల్వేస్ డిఫరెంట్. ఇప్పుడు బైడెన్ గారు డెమోక్రటిక్ ఉన్నారు, కమలా హారిస్. ఇక రిపబ్లిక్ వచ్చేసరికి అంటే లాస్ట్ టైం చూసాం ఆయన వీసాలో H1 వీసాలో జాబ్స్ ఉండడంలో, బయట వాళ్ళని లోనికి రానివ్వడంలో చాలా పాలసీలు పెట్టారు, కొంత సక్సెస్ అయ్యాడు. కానీ ఈసారి ఆయన ఎలక్షన్ విన్నింగ్ ఒకటే పాయింట్ చెప్పాడు, ఐఎమ్ గోయింగ్ టు స్ట్రిక్ట్ రూల్స్ ఫర్ ఇమిగ్రేషన్ పీపుల్. బయట నుండి వచ్చే వాళ్ళకి ఎవరెవరు ఇల్లీగల్గా వస్తున్నారు, ఆల్రెడీ నాకు తెలిసి లక్షల మంది యూఎస్లో ఇల్లీగల్గా ఉంటున్నారు, అంటే వితౌట్ ప్రాపర్ వీసా అండ్ టైం లేకుండా. సో వాళ్ళందరినీ కూడా, ఎస్పెషల్లీ మనకంట ఇండియా కొద్దిగా ఉన్న మేజర్గా సౌత్ ఆఫ్రికా, అండర్ డెవలపింగ్ కంట్రీస్, ఆ కంట్రీస్లో మాత్రం ఎక్కువ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, ఫేక్ సర్టిఫికేట్స్, తర్వాత ఫేక్ వీసాలు అన్నీ. సో దాని మీద చర్యలు ఉంటాయి. అండ్ ఈజ్ వెరీ క్లియర్. ఎలక్షన్లో చెప్పింది అంటే, నేను కానీ వస్తే కనుక అవుట్ సైడ్ ఫ్లో ఇన్సైడ్కి తగ్గిస్తాము, ఎవరెవరు బయట నుండి వస్తున్నారో వాళ్ళకి స్ట్రిక్ట్ కండిషన్లు పెడతాం, పాస్ అయిన వాళ్ళు మాత్రం వాళ్ళని అలౌ చేస్తాం, వీసా అప్రూవల్స్లో కానీ జాబ్స్ ఇవ్వడంలో కానీ. సో అమెరికా అంటే ఆయనకి ఫస్ట్ ప్రియారిటీ. మనకు లేకుంటే మన కడుపు నిండాక మిగతా వాళ్ళు పెడదాం అనుకునే తత్వం డొనాల్డ్ ట్రంప్. అండ్ ఆయన ఆల్సో ఈజ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. రియల్ ఎస్టేట్లో చాలా సంపాదించారు. సో ఈ ట్రంప్ ఎలక్షన్ వల్ల మనకి రియల్ ఎస్టేట్ మీద పడుతుందంటే, డెఫినెట్గా మీరు చూసుకుంటే ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే షేర్ మార్కెట్ క్రాష్ అయింది, గోల్డ్ మార్కెట్ క్రాష్ అయింది. సో రియల్ ఎస్టేట్ అన్ఫార్చునేట్లీ మొదటి నుండి కూడా అట్లానే ఉంది, గత 6 నెలలు 10 నెలలు 12 నెలల వరకు. ఈ ట్రంప్ వచ్చిన తర్వాత టెంపరీగా జనవరి 20కి ప్రెసిడెంట్గా పదవి ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత ఏమేమి రూల్స్ తీసుకుంటారు, డెఫినెట్గా ఇండియాకి అంత మంచి టర్మ్స్ కనిపించలేదు. బట్ బయటకు మాత్రం దే ట్రయింగ్ టు మెయింటైన్ ద పబ్లిక్ రిలేషన్షిప్. ఇంటర్నేషనల్ మన మినిస్టర్ జయశంకర్ గారు అన్నీ చెప్తున్నారు, బట్ అక్కడక్కడ కొన్ని అనుకూలంగా లేవనేది నాకు అనిపిస్తుంది. మొన్న సమావేశంలో కూడా ట్యాక్స్ డ్యూటీలు పెంచేస్తాను, ఎవరైనా మా మాట వినకపోతే బ్రిక్స్ అనే దాంట్లో ఎవరెవరు ఉన్నారు, బ్రిటన్, రష్యా, ఇవన్నీ కూడా చెప్పారన్నమాట. వాళ్ళు ఏంటంటే, ఇఫ్ యూ డోంట్ కమ్ అలైన్మెంట్ విత్ అవర్ పాలసీస్ అండ్ థాట్స్, మీ మీద ట్యాక్స్ 100% కూడా ఇంపోజ్ చేస్తాం, లేదా 25% ఇంపోజ్ చేస్తాం. ఇంపోర్ట్స్ అన్నీ కూడా బయట మన దగ్గర నుండి ఎవరైతే వాళ్ళతో ఇంపోర్ట్స్ మీద కానీ ఎక్స్పోర్ట్ మీద దెర్ విల్ బి లాట్ ఆఫ్ కండిషన్స్ దట్ ఎవరెవరు కరెక్ట్గా ఫ్రెండ్లీగా లేరో వాళ్ళ మీద ఇంపోజ్ చేసి వీళ్ళు డ్రాప్ దెమ్ అన్నట్టు చెప్పారు. అది ఎంతవరకు అవుతుందో లేదంటే మేబీ కొద్దిగా ఎగెనిస్ట్గా ఉన్నా, బట్ ఈ కెన్ డూ, ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దర్ స్టేట్, ఆ కంట్రీ లీడర్ కాబట్టి వాట్ ఎవర్ ఈ థింగ్స్ ఇట్ క్యాన్ హ్యాపెన్. దాంతోపాటు ఎలన్ మస్క్ గారు వచ్చారు. ఎలన్ మస్క్ has advertised very seriously, vigorously on Twitter, and he himself has participated in political campaigns. Generally, it doesn't happen. So, ఈసారి ట్రంప్ గెలవడానికి మేజర్ వన్ ఆఫ్ ద కంట్రిబ్యూటర్ ఇస్ ఎలన్ మస్క్. డిఫరెంట్ వేస్. ఆయన నిమిషానికి 1000 కోట్ల ఇన్కమ్ వస్తుంది, అయినా ఆయన పొలిటికల్ కొన్ని అవర్స్ క్యాంపెయిన్ చేశారు. సో నౌ ఎలన్ మస్క్ గురించి మనకు తెలిసిందే, ఆయన చిచ్చర పిడుగో లేకపోతే ఏమంటారో తెలియదు, ఆయన పట్టుకుందల్లా బంగారం అవుతుంది. ఎక్కడ ఆయన అడుగు పెడితే అక్కడ.
ఇప్పుడు కార్ కంపెనీలు చూసాం, స్పేస్ ఎక్స్ కంపెనీ చూసాం, లేటెస్ట్గా దిస్ కమింగ్ అప్ విత్ మొబైల్ అండ్ వెరీ హై ఎండ్ మొబైల్. అట్లానే ఈస్ కమింగ్ అప్ విత్ రాకెట్స్ వేర్ డిస్టెన్స్ ఫ్రమ్ 15-16 అవర్స్ ఇట్ రెడ్యూస్ టు 1 hour. చాలా ఇన్వెన్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా గవర్నమెంట్లో లేకుండా ఆయన ఒక ఇండస్ట్రియలిస్ట్గా చేశాడు. బట్ ఇప్పుడు అది ఇండస్ట్రీ అండ్ ఈజ్ హ్యావింగ్ ఏ అడ్వైజరీ రోల్ ఇన్ డోజ్, డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీలో. అందులో ఆయన వివేక రామస్వామి అనదర్ ఇండియన్, వాళ్ళిద్దరూ కలిపి అడ్వైజర్గా పెట్టారు. గవర్నమెంట్ పనితీరుని పరిశీలిస్తారు. మనకి చూసుకుంటే లోకల్లో పొలిటికల్ అబ్జర్వర్స్ అని వస్తారు, కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ, అంబికా సోని, గులాబ్ నబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, వీళ్ళందరూ కూడా మనకి వచ్చారు. అట్లా ఈజ్ గోయింగ్ టు అబ్జర్వ్ బై 2026 దే వాంట్ టు చేంజ్ ది ఎకనామిక్ సిచ్యువేషన్. ఈ రెసిషన్ ఏదైనా వస్తుందో దాన్ని ఎలా ఎలగొట్టాలి, ఎలా చేయాలనేది చూస్తున్నారు. అండ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ రిలేషన్ విత్ నైబరింగ్ కంట్రీస్. కొన్ని కంట్రీలు కాకపోయినా కొన్ని కంట్రీలతో బాగుంది. సో ఓవరాల్గా నేను చెప్పేది రియల్ ఎస్టేట్ కంపేర్ చేస్తే ఇంపాక్ట్ అనేది ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎలాన్ మస్క్ ఈస్ ట్రయింగ్ టు కమ్ టు ఇండియా అండ్ ఇన్ బిగ్ వే దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ అని విన్నాం. వీళ్ళతో పాటు అదానీ గ్రూప్, అంబానీ గ్రూప్. అదానీ గ్రూప్ అనేది మనకు తెలుసు పోర్ట్లో ఎక్స్పర్ట్స్ వాళ్ళు, గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు చాలా ఉన్నాయి. అదేవిధంగా డేటా సెంటర్స్, అట్లానే రిలయన్స్ వాళ్ళు చూసుకుంటే బయో గ్యాస్ ప్లాంట్స్, ఒక 500 గ్యాస్ ప్లాంట్ పెడదామని ఏపీలో అన్నారు. సో ఇండియాకి అది ఇవన్నీ వస్తే కనుక ఇప్పుడు మైక్రోసాఫ్ట్, టెస్లా, ఈక్వినిక్స్, గూగుల్, ఐబిఎం వీళ్ళందరూ కూడా లోకేష్ బాబు కలవడం జరిగింది. కొన్ని ఇన్వెస్ట్మెంట్ ఆర్ లైక్లీ టు కమ్ ఇన్ అండ్ కొన్ని హైదరాబాద్కి కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. యూట్యూబ్ కానీ, ఫాక్స్కాన్ అవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఐ థింక్ లాట్ ఆఫ్ మనీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఫ్లో టు ఇండియన్ గవర్నమెంట్. దానివల్ల డెఫినెట్గా మన ఎకానమీ పొజిషన్ పెరగాలనుకుంటున్నాం. అండ్ ఓవరాల్గా చూసుకుంటే కనుక వన్స్ ఎఫ్డిఐ వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి ఎంప్లాయ్మెంట్ వస్తే, ఇండస్ట్రీ వచ్చినా కానీ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వస్తే బయింగ్ కెపాసిటీ, ఎర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఎర్నింగ్ కెపాసిటీ పెడితే బయింగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో దట్స్ హౌ ది జీడిపి గోస్ అప్ అండ్ ఇన్ఫ్లేషన్ రేట్ ఎలా ఉందని చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటే ట్రంప్ ఎలక్షన్స్ ఈజ్ గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉన్నాయి. కొన్ని విషయాల్లో ఇప్పుడు రిక్రూట్మెంట్లో, వీసాల్లో అట్లో కొన్ని చేంజెస్ జరుగుతాయి, కొద్దిగా స్ట్రిక్ డౌన్ అవ్వచ్చు, ఇట్స్ గుడ్. బట్ అట్ ది సేమ్ టైం ఇండియాకి మంచి రిలేషన్షిప్ ఉంది, ఆయన ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఎలాన్ మస్క్ అయితే ఈజ్ వెరీ సీరియస్లీ ట్రయింగ్ టు గివ్ అట్లీస్ట్ యాక్సెసరీస్ ఆఫ్ టెక్సా కార్ కానీ లేకపోతే మొబైల్ ఫోన్ కానీ ఏమో ప్లాన్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఉంది, ప్లస్ ఆయనకు కెపాసిటీ ఉంది, ఇండివిజువల్ ఐక్యూ లెవెల్ ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటే ఎప్పుడైతే ఎఫ్డిఐ ఫండింగ్ కంట్రీలోకి వచ్చిందో కంట్రీ పొజిషన్, ఎకనామిక్ కండిషన్ విల్ గ్రో అప్ అండ్ అప్పుడు బయింగ్ కెపాసిటీ విల్ గ్రో అప్. దెన్ రియల్ ఎస్టేట్ ఆల్సో, రియల్ ఎస్టేట్ లింక్ టు ది మనీ. ఇఫ్ యూ సీ వారన్ బుఫెట్, బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్, అంటే చాలామంది ఉన్నారు వరల్డ్లో. ఎవ్రీబడి హూ ఇస్ అ మిలియనర్, హీ హ్యాస్ అ రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ. సో దీని మీద మరింత వివరణ కావాలనుకుంటే నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. మై నెంబర్ ఇస్ 9949579170. ప్లీజ్ కాల్ us, ట్రై టు క్లియర్ యువర్ డౌట్స్. నా సిన్సియర్ రిక్వెస్ట్, మీరు కొద్దిగా అపాయింట్మెంట్ తీసుకొని వస్తే మంచిది అనేది నా సజెషన్. చాలా మంది ఫోన్ చేసి మన ఇంట్లో చెప్పండి అంటే చెప్పలేండి. ఐ విల్ బి డూయింగ్ ఇంజస్టిస్ టు యువర్ ఇన్వెస్ట్మెంట్. So please take some appointment. We'll definitely understand case to case and I will advise you. Thank you.